ఢిల్లీ వీధుల్లో ర్యాపిడో బైక్ రైడ్ సమయంలో ఓ యువతి తన రైడ్ దృశ్యాలను రికార్డ్ చేసుకుంటూ ప్రమాదవశాత్తు బైక్తో పాటు రోడ్డుపై పడిపోయింది. ఈ వీడియో వేగంగా వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు 1.2 మిలియన్లకు పైగా ఈ వీడియోని వీక్షించారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ ప్రియాంక కూడా ఈ వీడియోను షేర్ చేసి తనకు జరిగిన భయానక అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. తాను ప్రయాణిస్తున్న ర్యాపిడో బైక్ డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో ఈ వీడియోలో తెలియజేసింది. డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని, తనకు హెల్మెట్ ఇవ్వలేదని ప్రియాంక చెప్పింది. అతను బైక్ ను ఎక్కువసార్లు కుదుపులకు గురిచేస్తూ రాంగ్ రూట్ లో నడిపాడని చెప్పింది. ఇంతలో ఒక మలుపు వద్ద ర్యాపిడో బైక్ ముందు వెళ్తున్న మరో బైక్ ను ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఇదంతా ఢిల్లీ పోలీసు వాహనం ముందు జరిగింది. అయితే పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని వాపోయింది. దీంతో భయపడిపోయిన ప్రియాంక డ్రైవర్ కు డబ్బు చెల్లించి తన రైడ్ కంప్లీట్ చేశానని చెప్పింది. ఇలాంటి డ్రైవర్ల కారణంగా ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పింది. ర్యాపిడో రైడ్ సమయంలో తాను తొలిసారిగా అంతలా భయపడ్డానని ప్రియాంక రాసుకొచ్చింది. అయితే ఈ సంఘటనపై ర్యాపిడో స్పందిస్తూ, మీరు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించినందుకు ధన్యవాదాలు. మీ అభ్యర్థన మేరకు మేము రైడర్ పై ఎటువంటి చర్య తీసుకోలేదు. భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైతే దయచేసి మమ్మల్ని సంప్రదించండి అని వ్యాఖ్యలు రాసింది. సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారుడు అందుకే హెల్మెట్లు తప్పనిసరి అని రాశారు.